వారం రోజు క్లీన్ చేస్తానని చెప్తున్నాను. నాకు అలా ఉండటం కూడా నాకు ఇష్టం ఉండదండి. వంటగది వచ్చేసి పేపర్లు అవన్నీ తీసేసి సదరాలి. ఎందుకంటే బాగానే అయిపోతున్నా కదా, వీడియోలు కలుపుకోవటం కానించి, అన్నం వండుకునే కానించి, గిన్నెలు కడుక్కునే కానించి, మళ్ళీ షాప్కి వెళ్ళి రావటం, ఈ పనులన్నీ ఏటు చెట్టు మొత్తం నేను చూసుకోవటం అవుతుందండి. సన్నీ ఎప్పుడన్నా కలిపితే అన్నం కలుపుతాడు, లేదంటే డేట్ 3వ తారీఖు నెల అండి. నేను ప్రతిసారి వారం వారం చదువుతూ ఉంటాను. నేను ఈసారి అయితే 4 రోజులు టైం పట్టిందండి. ఇదంతా శుభ్రంగా మీరైతే ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే నేనైతే వీడియో ఏం తీయాలి, అన్నం కలిపేది మాత్రమే తీసానండి. వీడియో రోజు తీయాలంటే కష్టం అయిపోతుంది కదా. ఇది శనివారం నైట్ అండి. సన్నీ ఓ పక్కన నేను ఓ పక్కన వెళ్ళేసి అన్నం పెట్టేసి వచ్చామండి. దూరం అయితేనే ఇద్దరం కలిసి వెళ్తాను, కొంచెం దగ్గరలో అయితేనే నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోతాడు. నేను ఈ చుట్టుపక్కల మొత్తం పెట్టేసి వస్తున్నానండి పిల్లలకి వచ్చేసి. అట్లా చెరువు పక్క పెట్టబట్టే మా త్వరగా అవుతుందండి, ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇద్దరం కలిసి వెళ్ళబట్టి. అందుకని వేరువేరుకి వెళ్ళి పెట్టేసివ్వండి, ఎందుకంటే నైట్ పని ఉంది కదా, అందు గురించే. నైట్ 3:30 అయిపోయిందండి నా పని అయ్యేసరికి. 3:30 అంతే, 3:30 అయిపోయిందండి టైం వచ్చేసరికి. నేను అంటే స్నానం చేసే లోపలని రాగానే బట్టలు మార్చేసుకొని ఇక ఎమ్మటి నీకు స్టార్ట్ చేశారండి. ఏం చేస్తాను, నైటీ ఉంటే నీ ఎండాకాలం అల్లాడిపోతానండి. నైటీ లేకపోతే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నైటీ వేసుకొని పని స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మన పిల్లల రైస్ ఇవన్నీ నేను మొత్తం చదివేసుకున్నాండి. ఇంట్లోకి వచ్చేసిన మనకి 4 రోజులు అయిపోతుంది కదా, 23వ తారీఖు నెల అండి. నేను ప్రతిసారి వారం వారం చదువుతూ ఉంటాను నేను. ఈసారి అయితే 4 రోజులు టైం పట్టిందండి. ఇదంతా శుభ్రం క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టుకొని, ఇంక వంటగది అయితే నేను పెట్టుకోలేదండి. ఓన్లీ ఈ రూమ్ వరకే పెట్టుకున్నాండి, ఎందుకంటే గలీజ్గా ఉంది కదా, 4 రోజులు అయిపోయింది కదా. ఇంకా రైస్ కూడా వచ్చినాయి కదా, అందుకని ఆ రైస్ ఇవన్నీ కలిపేసేసి శుభ్రంగా చదివేసుకున్నానండి నేను. ఇక్కడ వేస్ట్ సంచులు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాండి. ఎందుకంటే మళ్ళీ మనకు వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుందండి. మనకు కంపల్సరీ సంచులు కావాలండి మన పిల్లలకి. ఎక్కడన్నా మన పిల్లల్ని పెట్టాలన్నా సేవ్ చేయాలి కదా, అప్పుడు నా సంచులు ఉపయోగపడతాయి అని చెప్పేసి అవన్నీ కూడా నేను చదివేసుకున్నానండి. నేను ప్రతి నెల ఇలాగే ఇల్లు మొత్తం నీట్గా నేను క్లీన్ చేసి పెట్టుకుంటానండి. వంటగది మట్టుకి ప్రతి వారం చదివేదాన్ని. ఈసారి అయితే ప్రతి వారం నేను చదరలా పోయానండి. వంటగదిలో వచ్చేసి ఇదే చదివానండి. నెక్స్ట్ వారం ఏమో ఇంక వంటగది పెట్టుకోవచ్చు అని చెప్పి, ఎందుకంటే మన పిల్లలతో పని సరిపోతుంది కదండి. ఉదయం లేచిన కాంచి నైట్ వరకు మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, రెస్ట్ అనేది అయితే ఉండట్లేదండి. ఇక్కడ కొంతమంది మా చుట్టుపక్కల చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నా గురించి వచ్చేసి. అసలు మేము ఎప్పుడు పడుకుంటావో, ఎప్పుడు ఎక్కడ ఉంటావో, ఏం చేస్తాం అనేది తెలియదు అన్నట్టుగా ఉంటుంది నైట్ టైం వచ్చేసి. మేము నైట్ వేసాక ఇంట్లోనే ఉండం, మేము ఎటువంటి వాటి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతామండి. అది నా పరిస్థితి. ఒక్కదాన్ని అయిపోతున్నా కదా, వీడియోలు కలుపుకోవటం కానించి, అన్నం వండుకునే కానించి, గిన్నెలు కడుక్కునే కానించి, మళ్ళీ షాప్కి వెళ్ళి రావటం, ఈ పనులన్నీ ఏటు చెట్టు మొత్తం నేను చూసుకోవటం అవుతుందండి. సన్నీ ఎప్పుడన్నా కలిపితే అన్నం కలుపుతాడు, లేదంటే డేక్షా దింపటం అలాంటివి రండి వాడు చేసేది. ఇక నాతో పాటు అన్నం పెట్టడానికి వాడు వచ్చేస్తాడు. అంతవరకే ఏటు చెట్టు మొత్తం నేనేనండి చూసుకునేది. అంటే కొంతమందికి తెలియదు, వీడియోలు కూడా కలపటం అవన్నీ డౌన్లోడ్ చేయటం సన్నీ అనుకుంటారేం, కాదండి నేనే చేసేది. ఇక్కడ వచ్చేసాం వంటగది అండి. వంటగది ఏం క్లీన్ చేయాలి నేను, శనివారం రోజు క్లీన్ చేస్తానని చెప్తున్నాను. నాకు అలా ఉండటం కూడా నాకు ఇష్టం ఉండదండి. వంటగది వచ్చేసి పేపర్లు అవన్నీ తీసేసి సదరాలి, ఎందుకంటే బాగా నిద్ర వచ్చేస్తుంది. 3:30 అయిపోయింది కదా, ఎప్పుడో ఉదయం 8:30కి లేచిందాన్ని కదా, ఇంక నిద్ర సరిపోవట్లేదండి నాకు వచ్చేసి. రేపు ఇక ఆదివారం అంటే ఈ వీడియో వచ్చేసి ఆదివారం కదా వదిలేదు, లేట్గా లేస్తారండి ఆదివారం రోజు మట్టికి.